కాంగ్రెస్ రాజ్యంలో 50 ఏళ్ళ నాడు నా సంక్షేమం చూడలే, నా రైతాంగాన్ని చూడలే, ఎవరి గురించి పట్టించుకోలే. నీ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాదండి. మంచినీళ్ళు ఇయ్యరా కనీసం 50 ఏళ్ళ? కేసీఆర్ కంటే దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కంటే ఎత్తుకున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినరు? మంచినీళ్ళు ఇయ్యే శాతకాలే. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్త. ఉన్నది బొడగొట్టుకుంటే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కాలిపోయినట్టు అయితే. అందువల్ల చాలా జాగ్రత్త. ఏం పొరపాటు జరిగినా పెద్ద దెబ్బతింటాం. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. మళ్ళీ మన బతుకు బజారే అవుతుంది. మళ్ళీ స్ట్రీట్ ఫైట్ చేయాలి, మళ్ళీ ధర్నాలు చేయాలి, పంచాయతీలు చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠపాలి ఆటలో పెద్ద పంపింగినట్టు అవుతుంది. మళ్ళా పరిస్థితి మళ్ళీ మొదటికే అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి. మరి కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకొని ఏమంటే నడుస్తుందా? ఎవడు ప్రజల పరంగా ఉంటాడో వానికే కత్తి ఇవ్వాలి.